హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. వైల్డ్ కార్డ్లో ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ కూడా షోకి ఇంట్రెస్ట్ని యాడ్ చేశారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా ఇంట్రెస్ట్తో షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు మేమెందుకు వచ్చామా బిగ్ బాస్ సీజన్కి, అసలు మేమెందుకున్నామా అనే కాన్సెప్ట్తో కాకుండా ఇది లైఫ్లో వన్ టైం ఆపర్చునిటీ. మనం మన ప్రతిభను తెలియజేయాలి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ షోలో ఉన్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నామినేషన్స్ జరిగేటప్పుడు మనకి ఎపిసోడ్లో కొద్దిసేపు మాత్రమే చూపిస్తారు. బట్ ఆ నామినేషన్స్ లైవ్లో చూస్తున్నప్పుడు వాళ్ళు గంటల కొద్దీ వాదించుకుంటున్నారు. ఈ గంటల కొద్దీ వాదించుకోవడం వల్ల కంటెస్టెంట్స్ హెల్త్ సఫర్ అవుతుందేమో, ఎమోషనల్గా హర్ట్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కనుక చూస్తే తనూజ గారు చాలా మెంటల్ స్ట్రెస్తో బాధపడుతున్నట్టు ఆమె ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. బొమ్మ కోసం పరిగెత్తే టాస్క్లో అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళలో చూస్తే తనూజ గారి ఫేస్ చాలా 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 డిస్టర్బ్డ్గా ఉంది. ఆవిడ ఎంతో మానసిక వేదనకి గురవుతున్నారు. ఆవిడ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు. సో అందరి కంటెస్టెంట్స్ ఎమోషనల్ హెల్త్ ఒకలాగే ఉండదు. కాబట్టి టాస్క్స్ని డిజైన్ చేసేటప్పుడు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ తగినట్టుగా టాస్క్స్ని డిజైన్ చేసి ఉంటే బాగుంటుంది. నామినేషన్స్కి కూడా ఒక సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది. అలా ఎలా అంటే, మీరు 15 నిమిషాల్లోనే మీ వాదనలను తెలియజేయండి అని అంటే బాగుంటుంది. వాళ్ళు గంటల కొద్దీ వాదించుకుంటున్నారు. మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్లో మనం మార్చవచ్చు. వాళ్ళ హెల్త్ని పాడు చేసుకోక్కర్లేదు. వాళ్ళ పార్టిసిపేషన్స్ని దృష్టిలో ఉంచుకుని ఎలాగో ఓటింగ్ జరుగుతుంది. ఎవరు ఉండాలి, ఎవరు బయటికి రావాలి అనేది నిర్ణయించబడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళు గంటల కొద్దీ వాదించుకుంటూ, కొంతమంది ఏంటంటే వాదనలని ఎమోషనల్గా తీసుకుంటారు, తనుజ లాంటి వాళ్ళు అని చూసి ప్రేక్షకులకి అనిపిస్తోంది. కొంతమంది వాదిస్తారు, ఎంతైనా వాదిస్తారు, కానీ వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ అవ్వరు. వాళ్ళు డిబేట్ లాగా వాదిస్తూ ఉంటారు. కొంతమంది వాదిస్తారు, పాయింట్స్ పెడతారు, బట్ వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు. సో బిగ్ బాస్ యాజమాన్యం దీన్ని పరిగణలోకి తీసుకుని నామినేషన్స్ టాస్క్కి సమయపాలన కొంచెం కేటాయిస్తే బాగుంటుంది. ఎలా అంటే, మీరు ఈ సమయం వరకే వాదించుకోండి, బజర్ మోగుతుంది, బజర్ మోగనే వాళ్ళ వాదన ఆపేసేయాలి. ఆ విధంగా చేస్తే బాగున్నాం. ఎందుకంటే ఈ వాదనలు గంటల కొద్దీ లైవ్లో జరుగుతూనే ఉన్నాయి. ఎంత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలంటే మాత్రం కంటెస్టెంట్స్ ఇబ్బంది పడకుండా ఉంటే బాగుంటుంది. మీ ఉద్దేశాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వినూత్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేశాక లైక్ చేశానని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.